నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఎస్ఎస్‌ని కంప్లీట్ డెంటల్ కేర్ అండ్ కాస్మెటాలజీ సెంటర్ కూకట్పల్లి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలామంది ఫేస్ చేస్తుంది టానింగ్ ఆర్ ఫేస్ నల్లగా అయిపోవడము, ఆహ్, మచ్చలు అక్కడక్కడ బ్లాక్ ప్యాచెస్ రావటం, సన్ బర్న్ లాగా చూడటం ఇలాంటివి అందరూ చాలా కామన్‌గా ఫేస్ చేస్తూ ఉంటారండి. ఈ టానింగ్ ఎందుకు ఏర్పడుతుంది అంటే, ఒకటి హెరిడిటరీ ఆర్ జెనెటిక్‌గా మనకి టాన్ అంటే మెలనోసైట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే జీన్స్ ఉంటాయి. దానివల్ల కూడా టానింగ్ ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా సన్ ఎక్స్‌పోజర్ అంటే మనకి సన్ నుంచి అల్ట్రావైలెట్ రేస్ రిలీజ్ అవుతాయి మనందరికీ తెలుసు. అందులో ఏ, బి, సి అనే రకాల రేసెస్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే అల్ట్రావైలెట్ ఏ రేస్ మన స్కిన్‌ని టచ్ అవుతుందో, మన బాడీ డిఫెన్స్ మెకానిజంలో మెలనోసైట్స్ అనేవి కొన్ని రకాల కణాలు, సెల్స్ ఉంటాయండి. అవి స్కిన్ లోపల ఉంటాయన్నమాట. ఇవి ఈ అల్ట్రావైలెట్ రేట్‌ని అబ్జార్బ్ చేసుకొని మెలనిన్ అనే పిగ్మెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెలనిన్ పిగ్మెంట్ ఏం చేస్తుంది అంటే, ఈ హార్మ్‌ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన లోపల ఉన్న బాడీ పార్ట్స్‌ని, టిష్యూస్‌ని ప్రొటెక్ట్ చేయడానికి మన స్కిన్ అప్పర్ లేయర్స్‌లో ఉన్న మెలనోసైట్స్ ఈ మెలనిన్ అనే పిగ్మెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మెలనిన్ పిగ్మెంట్ వల్ల మనకి డార్క్‌నెస్ అనేది మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం. సో, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ టానింగ్. అలాగే మనం వాడే హార్డ్ వాటర్‌లో ఉండే సాల్ట్స్ వల్ల కూడా టానింగ్ చూస్తూ ఉంటాం. పొల్యూషన్ వల్ల టానింగ్ చూస్తూ ఉంటాం. అలాగే హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నా కూడా ఈ టానింగ్ ఆర్ నల్లటి మచ్చలు ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత కూడా ఈ టానింగ్ అనేది చూస్తూ ఉంటాము. ఇంకా మెలాస్మా, ఇందాక హార్మోనల్ చేంజెస్ వల్ల మెలాస్మా ఒకటి జనరల్‌గా మనం చూస్తూ ఉంటాం. ఈ టానింగ్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఒకటి ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాము. ఇది జనరల్‌గా జెనెటిక్‌గా వస్తుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది. మీరు చూస్తే చాలామంది టీనేజ్ పిల్లలు, ప్రెగ్నెంట్ వుమెన్‌లో, కొంతమందిలో నెక్ బాగా డార్క్‌గా అవ్వడం చూస్తూ ఉంటాం. కొన్ని ఏరియాస్ చాలా డార్క్‌గా అవ్వడం చూస్తూ ఉంటాము. ఇది ఏంటంటే హార్మోన్ చేంజెస్ టీనేజర్స్‌లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ చూస్తూ ఉంటాం. వాటికి మనకి పీల్స్ ట్రీట్మెంట్ కానీ, అలాగే లైఫ్ స్టైల్ కూడా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. సో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ రిడక్షన్ చేసుకుంటూ ఈ పీల్స్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్స్ వాడితే ఎకాంథోసిస్ నిగ్రికన్స్ ఏదైతే డార్క్ నెక్ ఉంటుందో దాని నుంచి విముక్తి పొందగలుగుతాం. ఇది కాకుండా జనరలైజ్డ్ టానింగ్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ పీల్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, లేజర్స్, కార్బన్ CO2 లేజర్స్ ఉంటాయి, క్విసిచ్ లేజర్స్ ఉంటాయి. సో, ఇలాంటి ట్రీట్మెంట్స్ వాడుకుంటూ మనం ప్యారలల్‌గా ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల ఈ టానింగ్ ఏదైతే మనకి అంతకుముందు సన్ ఎక్స్‌పోజర్ వల్ల వచ్చిన బ్లాక్‌నెస్ ఏదైతే ఉందో దాని నుంచి మనం విముక్తి పొందగలుగుతాం. అలాగే మెలాస్మా కండిషన్స్ ఉన్నాయి. మెలాస్మా అంటే ఎప్పుడైతే ఈ మెలనోసైట్స్ డీపర్ లేయర్‌కెళ్తుందో, జనరల్‌గా మనం అబోవ్ 30, 35 ఇయర్స్ లేడీస్‌లో ఆర్ జెంట్స్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ మెలనోసైట్స్ డీపర్ లేయర్‌కెళ్ళినప్పుడు బుగ్గ మీద నల్లటి మచ్చలు ఆర్ బ్రౌన్ కలర్ స్పాట్స్ కనపడుతుంటాయి. దీన్ని మెలాస్మా ఆర్ మంగు అంటారనమాట. దీనికి ఇది కూడా జెనెటిక్ అండ్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది. దీనికి కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మోస్ట్‌లీ వి కెన్ టానింగ్ డైల్యూట్ చేయగలుగుతాం. పూర్తిగా పోతుంది అని 100% అష్యూరెన్స్ ఇవ్వలేము. కొంతమందిలో తగ్గిపోవచ్చు. కొంతమందిలో డైల్యూట్ అవ్వచ్చనమాట. సో, వీటికి కూడా మనం పీల్స్ ట్రీట్మెంట్, కార్బన్, లేజర్స్, ఇలా డిఫరెంట్ PRP ట్రీట్మెంట్స్ వల్ల కూడా ఆర్ ఫిల్లర్స్ వీటి వల్ల కూడా వి కెన్ డైల్యూట్ ద టానింగ్‌నెస్ అంటే ఆ బ్లాక్‌నెస్ తగ్గిస్తాం. సో, ఇప్పుడు ఈ పద్ధతులు లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకేమవుతుంది, ఈ టానింగ్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. అంటే ఉన్న బ్లాక్‌నెస్ తగ్గుతుంది. బట్ రేపొదట మళ్ళీ ఫ్యూచర్‌లో కొత్తగా సన్ రేస్ పడ్డప్పుడు వచ్చే బ్లాక్‌నెస్ తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. సో, ఇప్పటిదాకా క్లియర్ చేసాం. ఫ్యూచర్‌లో కూడా మళ్ళీ రాకూడదు అంటే వి హావ్ టు అప్లై సన్ స్క్రీన్. సో, సన్ స్క్రీన్ అనేది మనం డైలీ రొటీన్‌లో ఒక భాగం కింద చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ సన్ స్క్రీన్ అప్లై చేస్తామో, ఈ డైరెక్ట్ అల్ట్రావైలెట్ రేస్ ఈ మెలనోసైట్స్ మీద పడదనమాట. ఈ క్రీమ్ స్క్రీన్ కింద యాక్ట్ చేస్తుంది మెలనోసైట్స్‌కి, సన్‌కి, రేసెస్‌కి మధ్యలో. సో, దానివల్ల మెలనోసైట్స్ మళ్ళీ మెలనిన్ ప్రొడ్యూస్ చేయడం కొంతవరకు కంట్రోల్ చేస్తాయి.
దీనివల్ల డైలీ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ మనం అప్లై చేసుకోవాలి. సో ఫేస్ వాష్, క్రీమ్స్ ఇవన్నీ వాడుకుంటూ బయటికెళ్ళే ముందు సన్ స్క్రీన్ ఒకటి మ్యాండేటరీగా అప్లై చేసుకోవాలి. డైరెక్ట్ సన్‌లో ఉంటే గనక సన్ స్క్రీన్ ఒక 3 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తుందమ్మా. ఎవ్రీ 3 అవర్స్‌కి ఒకసారి డైరెక్ట్ సన్‌లో సన్ స్క్రీన్ మనం అప్లై చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇలా ఈ సన్ స్క్రీన్ డెఫినిట్‌గా యూజ్ చేసుకుంటూ, ప్రొడక్ట్స్ వాడుకుంటూ, హెల్తీ లైఫ్ స్టైల్‌తో పాటు ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటే మంచి బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ విత్ గుడ్ ఫెయిర్‌నెస్ మనం డెఫినిట్‌గా సొంతం చేసుకోగలుగుతాం.